ఇంటెలింగ్ ఫ్యామిలీ అందరికీ హాయ్. ఐటీఎల్జీ టోకెన్ల ఫ్యూచర్ గురించి, లిస్టింగ్ గురించి మనందరిలో చాలా ప్రశ్నలున్నాయని తెలుసు. అందుకే ఈరోజు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి టీం నుండి వచ్చిన రెండు చాలా ముఖ్యమైన అఫీషియల్ అప్డేట్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇది విన్నాక అందరికీ పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇక డైరెక్ట్గా పాయింట్లోకొచ్చేద్దాం. ఇప్పుడు మనందరి మనసులో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, మనం కష్టపడి సంపాదించిన ఈ ఐటీఎల్జీ టోకెన్ల ఫ్యూచర్ ఏంటి? దీని గురించి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి గదా. కానీ ఇప్పుడు మనం ఫేక్ న్యూస్ పక్కన పెట్టి టీం అఫీషియల్గా ఏం చెప్పిందో చూద్దాం. ఈరోజు మనం రెండు మెయిన్ టాపిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిది ఈ టోకెన్ రికవరీ సిస్టమ్, అసలిది ఎంతవరకు కరెక్ట్? రెండవది అందరూ ఎదురుచూస్తున్న లిస్టింగ్ ప్లాన్ ఏంటి? ఈ రెండిటినీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా అర్థం చేసుకుందాం. సరే, ముందుగా టోకెన్ రికవరీ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. మన కమ్యూనిటీలో ఈ సిస్టమ్ ఫేర్గా ఉందా లేదా అనే దానిపై కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. మన కమ్యూనిటీలో ఎక్కువగా వినిపిస్తున్న సందేహం ఇదే. ఏంటంటే, అసలు ఈ రికవరీ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉండని వాళ్లకి, అంటే ఒక రకంగా చెప్పాలంటే లేజీ యూజర్స్కి హెల్ప్ చేస్తుందా అని. ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. దీనికి ఇంటర్లింక్ టీం ఇచ్చిన సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. అయితే అసలు పాయింట్ ఇక్కడే ఉందన్నమాట. చాలామంది రికవరీ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇది ఫుల్ రికవరీ కానే కాదు, ఇది కేవలం పార్షియల్ రికవరీ. అంటే సింపుల్గా చెప్పాలంటే యాక్టివ్గా లేకపోతే దానికి ఖచ్చితంగా ఒక మూల్యం చెల్లించాల్సిందే. ఈ రెండిటి మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చూడండి, ఒకవేళ ఫుల్ రికవరీ ఇస్తే రోజూ కష్టపడి యాక్టివ్గా ఉన్నవాళ్లకి అది పెద్ద అన్యాయం అవుతుంది కదా. కానీ ఈ పార్షియల్ రికవరీ సిస్టమ్ అలా కాదు. ఇది ఎవరైతే కమిట్మెంట్తో ఉన్నారో వాళ్లను ప్రొటెక్ట్ చేస్తుంది. యాక్టివ్గా లేకపోవడానికి ఎప్పుడూ ఒక కాస్ట్ ఉంటుందని ఈ సిస్టమ్ క్లియర్గా చెప్తుంది. ఇక్కడ ఎవరికీ ఎలాంటి షార్ట్కట్స్ ఉండవు. మరి ఆ కాస్ట్ ఏంటి అని అంటారా? సింపుల్. బర్న్ అయిన ఐటీఎల్జీ టోకన్లలో మ్యాక్సిమం 99% మాత్రమే రికవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రతి సైకిల్లో ఆ 1% టోకన్లు పర్మనెంట్గా బర్న్ అయిపోతాయి. సో చూసారా, యాక్టివ్గా లేకపోవడం అనేది ఫ్రీ కాదు. ఈ రూల్సే మొత్తం సిస్టమ్ని ఫేర్గా ఉంచుతున్నాయి. 1. యాక్టివ్గా లేకపోతే కాస్ట్ కట్టాల్సిందే. 2. టోకన్లు బర్న్ అయిన వాళ్లు ఎప్పుడూ కన్సిస్టెంట్గా ఉన్నవాళ్లకన్నా వెనకే ఉంటారు. 3. ఎలాంటి షార్ట్కట్స్ గానీ స్పెషల్ ట్రీట్మెంట్ గానీ ఉండదు. అంతేకాదు, తిరిగి వచ్చిన వాళ్లను టీం కొంతకాలం అబ్జర్వేషన్లో కూడా పెడుతుంది. సో డిసిప్లిన్, కమిట్మెంట్ వీటికెప్పుడూ వాల్యూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న సెకండ్ టాపిక్కి వచ్చేద్దాం, లిస్టింగ్. అసలు ఐటీఎల్జీ టోకెన్ లిస్టింగ్ ఎందుకు ఇంత లేట్ అవుతోంది? ఈ ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. లిస్టింగ్ చేయడం అనేది ఇంటర్లింక్కి పెద్ద కష్టమైన పనేం కాదు. టెక్నికల్ ఇష్యూస్ లేవు, ఎక్స్చేంజ్లతో ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళు తలుచుకుంటే చెయ్యగలరు, కానీ కావాలనే చెయ్యట్లేదు. అవును, విన్నది కరెక్టే, ఇదొక స్ట్రాటజీ. ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే హడావిడిగా లిస్ట్ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఆలోచించండి, టోకన్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు యూజర్లకు యాక్సెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ట్రేడింగ్ అంతా పెద్ద పెద్ద మార్కెట్ మేకర్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వెరిఫికేషన్, రివార్డ్స్ లాంటి కోర్ సిస్టమ్స్ ఆగిపోతాయి. ఇదంతా ఫెయిర్నెస్, డీసెంట్రలైజేషన్ అనే ప్రాజెక్ట్ బేసిక్ ప్రిన్సిపుల్స్కే విరుద్ధం. అందుకే ఇంటర్లింక్ ఒక చాలా క్లియర్, లాజికల్ పద్ధతిలో వెళ్తోంది. ఫస్ట్ స్టెప్, ప్రైవేట్ మెయిన్నెట్లో టోకన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చెయ్యాలి. సెకండ్ స్టెప్, ఓపెన్ మెయిన్నెట్ లాంచ్ చేయాలి. ఈ రెండు స్ట్రాంగ్ పిల్లర్స్ వేసిన తర్వాతే ఫైనల్ స్టెప్గా టోకన్ లిస్టింగ్ గురించి ఆలోచించాలి. ఇదే కరెక్ట్ పద్ధతి. ఇప్పటివరకు మనం ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోందనే విషయాలు చూశాం. ఇప్పుడు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దానిపై ఫోకస్ పెడదాం. ఈ డెసిషన్స్ వెనుక ఉన్న లాంగ్ టర్మ్ విజన్ ఏంటి? ఇదే సరైన దారి అని టీం ఎందుకు అంత గట్టిగా నమ్ముతోంది? టీం ఆలోచనా విధానాన్ని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదేమో. సహజంగా పెరిగిన చెట్టే బలంగా ఉంటుంది, తొందరగా పళ్ళిచ్చే చెట్టు అంత తొందరగా విరిగిపోతుంది. ఇంటర్లింక్ను కూడా అలా పైపైన కట్టేయడం కాదు, పునాదులతో సహా బలంగా ఎప్పటికీ నిలబడేలా కట్టాలన్నదే వాళ్ళ ఆలోచన. అందుకే వాళ్ళ అసలు లక్ష్యం కేవలం లిస్టింగ్ కాదు, అది చాలా చిన్న గోల్. ఇంటర్లింక్ ప్లాన్ అంతకన్నా చాలా పెద్దది. వాళ్ల టార్గెట్ ఏంటంటే సొంతంగా ఒక లేయర్ 1 బ్లాక్ చైన్ని బిల్డ్ చేయడం, ఐటీఎల్జీని దాని నేటివ్ టోకెన్గా మార్చడం, ఆ తర్వాత హ్యూమన్ నోడ్స్, హెచ్సిఎస్, పేమెంట్స్ లాంటి రియల్ యూస్ కేసులను తీసుకురావడం. ప్రాజెక్టుకు అసలైన వాల్యూ వచ్చేది అప్పుడే. సరే, మనమిక ఫైనల్ స్టేజ్కొచ్చాం. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అనేది
కేవలం టీం చేతుల్లోనే లేదు, అది మనందరి చేతుల్లో, మన కమ్యూనిటీ చేతుల్లోనే ఉంది. మరి మన రోలేంటి? ఈ నెక్స్ట్ ఫేజెస్ స్టార్ట్ అయ్యే వరకు మనం చేయాల్సిందివి సింపుల్గా 3 పనులు. 1 యాక్టివ్గా ఉండటం, 2 వీలైనన్ని ఎక్కువ టోకెన్లు సంపాదించుకోవడం, 3 అన్నిటికన్నా ముఖ్యమైనది ఓపికతో ఉండటం. మన నమ్మకమే ఈ ప్రాజెక్ట్కు అసలైన బలం. చివరిగా ఈ మాటతో ముగిద్దాం. ఇది కేవలం ఒక టెక్నాలజీ ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక హ్యూమన్ నెట్వర్క్. మనమందరం కలిసి ఒక బలమైన హ్యూమన్ నెట్వర్క్ను నిర్మిద్దాం. ఈ అనాలిసిస్ అంతా విన్న తర్వాత, ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ గురించి తెలుసుకున్న తర్వాత, ఇంటర్లింక్ ఫ్యూచర్ మీద మన దృక్పథం ఎలా మారింది ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణను చూసినందుకు చాలా ధన్యవాదాలు.